జగన్‌కి ఏ భయము ఉండదు. మహాధైర్యం ఇవన్నీ సహజంగా చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ ఆయనకి ఏ భయము లేకపోతే తెలుగుదేశంతో పొత్తు వద్దని బీజేపీ వాళ్ళని ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. చంద్రబాబుకి జగన్ అంటే భయం ఉంటుంది, జగన్కి చంద్రబాబు అంటే భయం ఉంటుంది. ధైర్యం ఉంటుంది ఎప్పుడు తన వ్యూహాలు తను చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఖచ్చితంగా జగన్ భయం ఒకటి, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు వలన ఒక భయం ఉంది. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు ఏంటి, రేపు పొద్దున ఫండింగ్స్ వస్తాయో రావు, అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతే ఇప్పుడు ఒక్కసారిగా ఇరుక్కుపోవాల్సి వస్తుంది జగన్. అదే సందర్భంలో సంక్షోభాన్ని ఇంకోటి పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే ఒకటి వ్యవస్థల్లో తమ వాళ్ళని పెట్టించుకునేటటువంటి పని చంద్రబాబు చేస్తారు. దానికి సపోర్ట్ అధినాయకత్వం, బీజేపీ అధినాయకత్వం చేస్తుంది. తద్వారా ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఓవరాల్గా జగన్ నమ్మకం అయితే తను ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఓట్లు పడతాయని. చంద్రబాబు నమ్మకం ఏంటంటే సంక్షేమాలు ప్రతి ఒక్కడు తీసుకుంటాడు, తీసుకున్న తర్వాత మళ్ళీ ఓట్ల పరంగా వచ్చేటప్పటికి తేడా వస్తుంది. ఆ టైంలో వచ్చిన మౌత్ పబ్లిసిటీ ద్వారా ఓట్లు పడతాయి అన్నటువంటి నమ్మకం. ఎందుకు అంటే తను 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు చివరిలో, అట్లాగే అన్న క్యాంటీన్ లాంటివి పెట్టినా కూడా జగన్ ఓటేసినప్పుడు ఇప్పుడు జగన్ ఇచ్చే తీసుకుని తనకు ఓటేస్తారన్నటువంటి నమ్మకం పొత్తు ప్లస్ ఈ సమీకరణాలను రీత్యా. ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి భయం వల్ల ఓన్లీ అంటే జనం నుంచి ఓట్లు వస్తాయన్న ధైర్యం ఉంది. అయితే ఆ ఓట్లు వచ్చేలోపు వాళ్ళని సైకలాజికల్గా దెబ్బతీసేందుకు ఒక పక్కన తెలుగుదేశం మీడియాతో పాటుగా ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకున్న తర్వాత ఇక రాబోయే ఈ నెల రోజుల్లో ఇచ్చే సంక్షేమ పథకాలకి నిధులు కనుక ఆగిపోతే ఎట్లా, ఇది అతిపెద్దదైనటువంటి తన ముందున్నటువంటి సవాల్. ఏం చేస్తారో చూడాలి.